హలో ఎవరివన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చరణ్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ రివ్యూ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. దీనికంటే ముందు ఒకసారి నేను రీసెంట్గా ఈ మధ్య కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నాను. అంటే దాని గురించి ఒకసారి జస్ట్ ఒక 2 మినిట్స్ దాని గురించి మాట్లాడుకుందాం. క్రికెట్ అనేది మనం జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే మనం చూస్తాం. క్రికెట్ సచిన్ టెండూల్కర్ నుంచి కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అంటే వాళ్ళ గేమ్ చూస్తాం మనం అంతే. క్రికెట్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఆ గేమ్ కోసం చూస్తాం, అంతేగాని దాన్ని మనం క్రికెట్ బెట్టింగ్స్ యాప్స్ దానివల్ల తల్లిదండ్రులకి, భార్య పిల్లకాయలకి, తోబుట్టోళ్ళకి, మన కుటుంబాలకి నష్టాలు జరుగుతున్నాయి. దయచేసి బెట్టింగ్ యాప్స్లో పడి ఆ యాప్స్ ప్రమోట్ చేయడానికి కొంతమంది దాన్ని చూసి డబ్బులు పెట్టి అప్పులు తెచ్చి ఎక్కడెక్కడో డబ్బులు తెచ్చి రీసెంట్గా ఎవరో సచివాలయ ఉద్యోగం ఏదో డబ్బులు తీసుకొని పెన్షన్ డబ్బులు తీసుకొని అతను యాప్స్లో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకున్నాడు. వాళ్ళు భార్య పిల్లకాయలు, చిన్నపిల్లకాయలు. దయచేసి క్రికెట్ అనేది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రం. నేను మీకు చెప్తున్నది కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ చూసి ఆస్వాదించమంది క్రికెట్ అనేది, అంతేగాని అది మన జీవితం కాదు. దయచేసి అది మన లైఫ్ కాదు. మన గోల్ ఇంకా మనకు చాలా ఉంటాయి. మన గోల్ లైఫ్లో మన వృత్తి, మన జాబ్, మన బిజినెస్. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం క్రికెట్ చూడడం అంతే. దయచేసి దాన్ని సీరియస్గా తీసుకొని దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకొని కొంతమంది ఆత్మహత్యలు, సూసైడ్లు కూడా ఉన్నాయి. కట్టలేక పరిస్థితులు, పేద పేద కుటుంబాలు కూడా బండులు తాకట్టు పెట్టుకొని, బంగారం కొదవ పెట్టుకొని అప్పులు. దయచేసి యువతకి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, దయచేసి యూత్ మీరు వాటి జోలికి వెళ్ళగద్దు. క్రికెట్ జస్ట్ గేమ్ ఎంజాయ్ చేయండి అంతే. వాళ్ళు ఆడే బ్యాటింగ్, వాళ్ళు ఆడే గేమ్ అప్రోచ్ జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి అంతే మాత్రం. జస్ట్ లేకపోతే క్రికెట్ చూడడం మానేసేయండి అంతే. అంతేగాని ఇలాంటివి నేను దానికోసమే జస్ట్ ఒక 2 మినిట్స్ దాని గురించి చెప్దామని ఒకసారి చేశాను. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ వస్తే ఇండియా తగ్గేదేలా. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్. మ్యాచ్ ఒకసారి మ్యాచ్ విషయానికి వద్దాం ఒకసారి. యాజ్ యూజువల్లీ టాస్, ఇండియా హ్యావ్ లూజ్ ద టాస్. అండ్ అలాగే రోహిత్ శర్మ, నేను ముందే చెప్పాను ఒకసారి టాస్ ప్రాక్టీస్ చేస్తే బెటర్ అన్న ఉద్దేశం. ఒకసారి రోహిత్ శర్మ అగైన్ ఆస్ట్రేలియా హ్యావ్ వన్ ద టాస్ అండ్ దే హ్యావ్ టు బ్యాట్ ఫస్ట్. మనందరికి తెలుసు వాళ్ళు ట్రావిస్ హెడ్ గుడ్ స్టార్ట్ ఇచ్చాడు, 4 సిక్సెస్ విరుచుకుపడ్డాడు. అనదర్ ఓపెనర్ కూపర్ కోహ్లీ ఈజ్ ఫస్ట్ బ్రేక్ త్రూ మనకు షమి ఇచ్చాడు. వన్ డౌన్ స్మిత్ ఈ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్, ఎక్స్పీరియన్స్, గుడ్ స్టార్ట్ ఫర్ హీజ్ 74 ఎంతో చేశాడు. Mandal Ambusha is good contribution, and Alex Carey, and that was brilliant from Alex Carey. He's మనకు తెలుసు కదా, అతను ఒక నిలకడగా ఆడతాడు బ్యాటింగ్. అలెక్స్ క్యారీ మంచి ఆస్ట్రేలియాకి మంచి సపోర్ట్ కూడా ఇస్తాడు. అతను మంచి వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ యాక్చువల్గా. కానీ ఈ టీంలో వచ్చేసరికి అతను జాష్ ఇంగ్లీష్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఇతను యాజ్ బ్యాటర్గా ఆడుతున్నాడు అలెక్స్ క్యారీ. టోటల్ బోర్డు పైన 264, మన టార్గెట్ 264 చేజింగ్. అండ్ మన వాళ్ళు లాస్ట్లో కూడా గుడ్ బౌలింగ్ ఫ్రమ్ వరుణ్ చక్రవర్తి అండ్ జడేజా అండ్ అక్షర్ పటేల్. గుడ్ కాంట్రిబ్యూషన్. స్పిన్నర్స్ అందరూ కూడా వెల్ బౌలింగ్. 264, దట్ వాజ్ గుడ్ స్కోర్ ఇన్ దుబాయ్ పిచ్ మీద. ఆ స్కోర్ చాలా గుడ్ స్కోర్, దట్ వాజ్ బ్రిలియంట్. నేను ఇక 270 లోపే వస్తే మనం ఓకే, సేఫ్ జోన్. మనం ఇక 270 పైన వస్తే మనం కొద్దిగా ఇబ్బందులో గురవే అవకాశం ఉంది మనకు. దానికోసం 264కే మనం కట్టడి చేసాం. ఇంకా మనం మరి ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. రోహిత్ శర్మ మళ్ళీ 6-4తో మంచి స్టార్ట్లో కనిపించారు మనకు. అన్ఫార్చునేట్లీ సో బ్యాడ్ లక్. శుభ్మన్ గిల్ ఆల్సో బ్యాడ్ లక్. ఇవన్నీ మ్యాచ్ సహజమే. నెక్స్ట్ మన కింగ్ కోహ్లీ, రన్ బిషన్, చేజ్ మాస్టర్ అంటే కోహ్లీ కింగ్. వాట్ ఏ టెరిఫిక్ ఇన్నింగ్స్. బాల్ టు బాల్ స్ట్రైక్ రొటేషన్ చేస్తారు. స్పిన్నర్స్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడైతే మన కోహ్లీ బాల్ టు బాల్ స్ట్రైక్ రొటేషన్ చేస్తా గుడ్ కాంట్రిబ్యూషన్. ఆడమ్ జంపాకి, కాన్లీ, సంగ్వా, మ్యాక్స్వెల్ ప్రతి ఒక్కరిని బాగా ఎదుర్కొన్నాడు విరాట్ కోహ్లీ. అండ్ అతనికి మంచి సపోర్ట్ శ్రేయస్ అయ్యార్, దట్ ఆల్సో 40+ స్కోర్ చేశాడు అతను కూడా. అట్ వాజ్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యార్. దట్ వాజ్ వెరీ గుడ్. అండ్ అక్షర్ పటేల్, హిస్ కాంట్రిబ్యూషన్ ఆల్సో సమ్ గుడ్. అండ్ కేఎల్ రాహుల్, టెరిఫిక్ ఇన్క్రెడిబుల్ ఇన్నింగ్ ఫ్రమ్ కేఎల్ రాహుల్. లాస్ట్లో 6తో ముగించాడు మ్యాచ్. అంతకంటే ముందు హార్దిక్ పాండ్యా
2 సిక్స్లు ఒక 4. నాథన్ ఎలిస్ బౌలింగ్లో ఆడమ్ సంపా 2 సిక్స్లు 4. దట్ వాజ్ ఎ బ్రిలియంట్ ఫ్రమ్ హార్దిక్ పాండ్యా. లాస్ట్లో వచ్చి పవర్ హిట్టింగ్తో మ్యాచ్ని అయితే కొద్దిగా ఈజీ చేశాడు. లాస్ట్ కొద్దిగా క్లైమాక్స్లో కొద్దిగా టెన్షన్ పడ్డాం, వికెట్లు పడుతున్నాయా ఏంది ఇది అని. కానీ హార్దిక్ పాండ్యా మాత్రం సూపర్ ఇండింగ్ ఫ్రమ్ హార్దిక్ పాండ్యా కూడా మనకు లాస్ట్లో. బట్ ఫైనల్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ ముగ్గురు అయితే మిడిల్ ఆర్డర్లో టీమిండియాకి ఒక వెన్నుముక్కలాగా పనిచేసి ఈ టోర్నమెంట్లో మాత్రం సూపర్ ఇన్నింగ్స్. బట్ అల్టిమేట్లీ ఇండియా హ్యావ్ go to final and we have to today's matches it will be New Zealand and South Africa. That will be today మనకు తెలుసు. టుడే సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్. ఐ థింక్ సౌత్ ఆఫ్రికా, నా ప్రిడిక్షన్ సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది అనుకుంటున్నాను. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా చూద్దాం ఒకసారి. మన వాళ్ళు ఏ విధంగా టోర్నమెంట్ అయితే బాగా జరిగింది. అబ్సల్యూట్లీ ఫైనల్ దాకా వచ్చాం. తగ్గేదే అప్రోచ్ తనకైతే. చూద్దాం, ఫైనల్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ మ్యాచ్ అయితే మనకు చాలా కాంట్రిబ్యూషన్. ఇంకా మ్యాచ్ మనందరూ తెలిసిందే, హార్దిక్ పాండ్యా. ఫైనల్ కోసం ఎదురు చూద్దాం. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ గైస్.